అసలు ఆకుకూరే రావడం లేదు ఇళ్ళ దగ్గర. అసలు గోంగూరకైతే ఎంత డిమాండ్ ఉందంటే చూడండి, ఒక్క కట్ట వచ్చి ₹10 రేట్ తగ్గారంటే అసలు తగ్గిరంట. ఒక కట్ట ₹10. మేము 3 కట్టలు తీసుకున్నాం, ₹30 అయింది. ఇలా ఉంటే ఏం కొంటాం చెప్పండి. అయినా తప్పలేదు, కొనాల్సి వచ్చింది. అందుకే ఈరోజు గోంగూర అయితే చేస్తున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను 2 టమోటాలు కట్ చేసి వేసాను. అవి కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా మన టమోటాలు మగ్గిన తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మెయిన్ ఇదే అన్నమాట గోంగూరకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ గోంగూరని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా కుక్కర్లో వేసేసుకోవాలి. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే చాలు, మన గోంగూర అయితే ఉడికిపోతుందన్నమాట. 3 లేదా 4 విజిలే చాలు. ఇలా అయితే మన గోంగూర ఉడికిపోయింది చూడండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని పప్పు రుబ్బుకుంటే మన గోంగూర అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.